ఆడది వితంతువు కావటం అనేది నుదిటి రాత. ఆ రాతల్ని గీతల్ని మార్చగలిగే శక్తి మనకు లేదు. కానీ అలాంటి స్త్రీమూర్తిని గౌరవంగా పిలవటం అనేది, మర్యాదగా చూసుకోవటం అనేది వారి వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అయ్యో గ్రాండ్మా, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని నేను అలా అనలేదు. అవును సావిత్రమ్మ గారు, బేబీ మిమ్మల్ని ఇదిగో ఈ రకంగానే గౌరవించాలనుకుంది. కానీ బేబీ ఇంటెన్షన్ని ఇదిగో వీళ్లే అర్థం చేసుకోవట్లేదు. తను ఏ ఉద్దేశంతో అన్నా ఒక వితంతువుని గౌరవించటం వలన ఒక ఆడపిల్ల ఆయుష్ పెరుగుతుంది అని, అన్ని దోషాలు తొలగిపోతాయి అనుకుంటే ఆ గౌరవాన్ని స్వీకరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాయనమ్మా, అత్తయ్యగారు, తప్పులేదు నాన్న. సామాన్య, ఆగు. ఆ చీర అక్కడ పెట్టు. గ్రాండ్మాకి ఇవ్వాలి సమంత. దానికి నేను ఒప్పుకోను. అమ్మమ్మని అవమానిస్తే నేను ఊరుకోను. గ్రాండ్మాని తీసుకుంటానంటే మధ్యలో నీ అబ్జెక్షన్ ఏంటి? సామాన్య, చేసింది చాలు, ఇంకా ఆపు. హే సమంత, బీ ఇన్ యువర్ లిమిట్స్. లిమిట్స్ లో ఉండాల్సింది నేను కాదు, నువ్వు సామాన్య. అమ్మా, ఆ అత్త తీసుకుంటానంది కదా, ఇదంతా ఏంటి సూర్య? వెళ్ళమ్మా, వెళ్ళివ్వు. గ్రాండ్మా, ఆశీర్వదించండి. సావిత్రమ్మ గారు, ఇప్పుడేగా దోషం పోతుంది అంటే తీసుకుంటా అన్నారు. అన్నాను, తీసుకుంటాను, దీవిస్తాను. కానీ ఆ అర్హత నీకుందా? చెప్పమ్మా, నీకా అర్హత ఉందా? సావిత్రమ్మ గారు, ఏంటి మీరనేది? మంచి వాళ్ళకి వాళ్ళు చేసే మంచి పనులే దీవెనలవుతాయి. చెడు ఆలోచనలతో, వక్రబుద్ధితో నడుచుకునే వాళ్ళకి మంచి ఎంత మంచి మనసుతో దీవించినా ఫలితం ఉండదు. వాళ్ళ చెడే వాళ్ళకు చేటు చేస్తుంది. భస్మాసురుడి కథలాగే కదా అమ్మమ్మ. శ్రీరామ, అసలు ఇంతకీ ఇవాళ ఈ పూజ జరుగుతుందంటారా? జరుగుతుంది, జరిగి తీరుతుంది పూజారి గారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,